Hello friends, I am Ravinder. Welcome to Ravinder English. Today I am going to explain about cut-off marks of TRP after revised final key. So based on that final key changes, so I have uploaded this. You see, this is HGT. I have taken an example. Otherwise, this expectation marks of HGT. సో నేను స్కూల్ అసిస్టెంట్స్ గురించి కూడా నేను చెప్తాను. ఇప్పుడు మార్క్స్ ఏమి ఎక్కువ చేంజెస్ కాలేదు స్కూల్ అసిస్టెంట్స్కి, హెచ్జిటికి ఎక్కువ చేంజెస్ అయ్యాయి కాబట్టి నేను హెచ్జిటి తీసుకోవడం జరుగుతున్నది. నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను, నా మొబైల్ నెంబర్కు మీరు కాల్ చేస్తే నేను ఐ విల్ ఆన్సర్ దట్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫైనల్ కీలో చేంజెస్ ఏం జరిగాయి, ఎక్కడ బాగా చేంజెస్ అయ్యాయి అంటే టాప్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో మోర్ దెన్ 70 నుండి 80 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చేంజ్ కావడం తగ్గడం జరిగింది. 2.5 మార్క్స్ 3 మార్క్స్ ఇట్లా తగ్గడం జరిగింది చాలామందికి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే గాట్ డిక్రీజ్ దేర్ మార్క్స్ తగ్గడం జరిగింది. దాని మీద నేను వెయిటింగ్ చేశాను, ఎట్లా ఉంది పొజిషన్ అని చూసి చాలామంది వాట్సాప్లో మరియు నాతో నేను స్వయంగా మాట్లాడడం జరిగింది, ఆ పేపర్ కూడా చూడడం జరిగింది. కాబట్టి దాంట్లో ఇక్కడ మార్క్స్ తగ్గడం జరిగింది. ముఖ్యంగా 70 నుండి 80 మధ్య తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరికి ప్రాబ్లం అవుతుంది అని అంటే ముఖ్యంగా నాన్ లోకల్ వాళ్ళకు, నాన్ లోకల్ ఓసీ వాళ్ళకు, నాన్ లోకల్ ఓకే రిజర్వేషన్ ఉంటే పర్వాలేదు, ఓసీ వాళ్ళకు, నాన్ లోకల్ ఓసీ లేదా ఏపీ వాళ్ళకు, ఏపీ వాళ్ళు కూడా డిఎస్సి రాశారు కదా, వాళ్ళకు రిజర్వేషన్ లేదు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చూడండి, కొంత అక్కడ ఓపెన్ పోస్ట్, నాన్ లోకల్ ఓపెన్ పోస్ట్లో మార్క్స్ చేంజెస్ ఉంటాయి. ఇంతకుముందు 70 వస్తే ఎవరికైనా మార్క్స్ వస్తే అని చెప్పాను, ఇప్పుడు 72 వస్తేనే వస్తుంది నాన్ లోకల్ ఓపెన్ వాళ్ళకు, నాన్ లోకల్ ఓపెన్. దట్ మీన్స్ దోస్ డోంట్ హ్యావ్ ద రిజర్వేషన్ లేని వాళ్ళకు. ఇప్పుడు ఓపెన్ వాళ్ళకు రిజర్వేషన్ ఉండదు కదా, ఓపెన్ వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది, ఓసీ వాళ్ళకు ఉండదు కదా, అలాగే ఏపీ వాళ్ళకు ఉండదు కదా, వాళ్ళకే కొంచెం ఇబ్బంది జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ మహబూబ్నగర్ డిస్టిక్లో 70 నాన్ లోకల్ వాళ్ళకు కనుక వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, 70. అండ్ ఇక్కడ ఉమెన్ 68. అంటే వాళ్ళకు మహబూబ్నగర్ జిల్లాలో పోస్టులు ఎక్కువనే కాబట్టి అది ఓసీ వాళ్ళకు మాత్రమే. ఓకే, అయితే ఇక్కడ కనుక లోకల్ వాళ్ళు రిజర్వేషన్ వాళ్ళు కనుక ఉండేది ఉంటే, లేదా నాన్ లోకల్ వాళ్ళు రిజర్వేషన్ వాళ్ళు ఉండేది ఉంటే, ఇక రాకపోతే రిజర్వేషన్ అయినా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బీసీబీ అనుకోండి, ఈ బీసీబీలో 58కి కట్ అయింది, వాళ్ళకి 60 వచ్చినా వస్తుంది, కాబట్టి 70 వచ్చినాయి, కాబట్టి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి రిజర్వేషన్ అనుకుంటే. రైట్, నెక్స్ట్ యూసీ నాన్ లోకల్ ఓసీ 70, ఇది ఉమెన్ 68, ఓసీ 64, 62, బీసీడీ 60, 58, బీసీబీ 58, జనరల్ 56, ఉమెన్, బీసీసీ 55, 50. ఇంతకుముందు నేను 50, 48 ఇట్లా పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి వాట్సాప్లో వచ్చినటువంటి కానీ లేదా పైన వాట్సాప్లో ఎక్కువ ఉన్నటువంటి చాలా మందికి ఎక్కువ వచ్చిన మార్క్స్ని బట్టి నేను ఇక్కడ పెంచడం జరిగింది. అందులో ఇక్కడ వీళ్ళకి పెరగడం జరిగింది. ఎవరైతే 60కి తక్కువ ఉన్నాయో కొంతమందికి మార్క్స్ పెరిగినాయి. ముఖ్యంగా 55, 50 ఉన్న వాళ్ళకు మార్క్స్ పెరిగినాయి. అప్పుడు మార్క్స్ పెరిగినట్టు ఏమవుతుంది, మన కట్ మార్క్స్ మైనర్ పెరగాలి కదా, అలాగే పెరగడం జరిగింది. 55, బీసీసీ 55, 50. అంటే ఇప్పుడు మీరు కూడా పెరిగి ఉంటాయి కదా, కాబట్టి పెంచవలసిన అవసరం వచ్చింది. నెక్స్ట్ బీసీఈ 55, 50, బీసీఏ 55, 50, ఎస్సీ 53, 50, ఎస్టీ 50, 48. ఇది ఆఫ్టర్ ఫైనల్కి రివైజ్డ్ ఫైనల్కి తర్వాత వచ్చేటువంటిది ఎక్స్పెక్టేషన్ మార్క్స్. ఓకే, నాన్ లోకల్ ఓసీ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో జనరల్ 72, ఉమెన్ 70. ఎందుకంటే పోస్టులు వీటికంటే తక్కువ ఉంది కదా అక్కడ, అందుకే 72. అండ్ ఓసీ 66, 64, బీసీడీ 66, 62, బీసీబీ 62, 60, బీసీసీ 55, 50, బీసీఈ 55, 50, బీసీఏ 55, 50, బీసీసీ 55, 50, ఎస్టీ 53, 50. మనం నిజామాబాద్ దీనిలో పోస్ట్ తక్కువ 72, 70, 68 ఓసీ అండ్ 68, 64. సో ఈ మధ్యలో కొంచెం తక్కువ మంది ఉండడం వల్ల
ఇక్కడ పెట్టడం జరిగింది. ఏరియాలో ఎక్కువ ఈ 64కు BCD ఫిమేల్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని లెక్క పెడితే కౌంట్ చేసినట్టు తక్కువ ఉంటుంది. అక్కడ ఆ BCDలో అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు తక్కువ ఉన్న వాళ్ళు అక్కడ 64 కౌంట్ చేసి పెట్టడం జరిగింది. అని ఇక్కడ 68 జనరల్. నెక్స్ట్ BCB 64, 62, BCC 55-50, BCE 55-50, BCA 55-50, SC 55-50, ST 53-50. నెక్స్ట్ మెదక్లో ఇది చాలా కాంప్లికేటెడ్ డిస్ట్రిక్ట్. ఇది చాలా మంది డిఫరెంట్ టైప్స్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకసారి 70 పెడితే 68 పెడితే కూడా అట్లా సార్ 60 వస్తాయని చెప్పడం కూడా జరిగింది. సో ఏదేమైనా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం పెడుతున్నా ఇది నాన్ లోకల్ వాళ్ళకు 70, 68 OC 68, అక్కడ లోకల్ వాళ్ళకు 68 కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 64, 62, BCB 62-60, BCC 55-50, BCE 55-50, BCA 55-50, SC 55-50, ST 53-50. రంగారెడ్డిలో 70, 68 పోస్ట్ కొన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి OC 68, 66, BCD 66, 64, BCB 64, 62, మిగతా అన్ని 55-55. ఓకే, 53-50. నెక్స్ట్ హైదరాబాద్లో కాంపిటీషన్ చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు 68 పెట్టడం జరిగింది. మరి ఎందుకు సార్ ఇక్కడ 72 వస్తేనే మీరు నాన్ లోకల్ వాళ్ళకి వస్తుందని చెప్పారు కదా, మరి ఇక్కడ 68 ఉంది కదా, మరి ఇక్కడ రావచ్చు. ఎన్ని ఉంటాయి అక్కడ? అంటే ఒక 20-30 పోస్టులు ఉంటాయి. అంటే ఇక్కడ 60 అయినా అన్నప్పుడు 68 అనే కాదు, ఇక్కడ మిగిలిన వాళ్ళు ఇక్కడ 70కి రాని వాళ్ళు వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ కనుక ఫిలప్ అయిపోతే ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి 68. అంటే అక్కడ 68 కూడా కొంతమందికి వస్తుంది అని అర్థం. హైదరాబాద్లో 68 కూడా నాన్ లోకల్ వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ నాన్ లోకల్లో రిజర్వేషన్ అయినా వస్తుంది. ఏపీ వాళ్ళకు వాళ్ళు కాదు అక్కడ. అలాగే రిజర్వేషన్ వాళ్ళకు కాదు, ఓసీ వాళ్ళకు అక్కడ రాకపోవచ్చు. ఇదే 68 నాన్ లోకల్ ఓసీ. దట్ మీన్స్ అంటే ఇక్కడ రిజర్వేషన్లో అయినా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. అంటే నాన్ లోకల్ అంటే కదా, ఉదాహరణకు కరీంనగర్ డిస్టిక్ అయినా ఇక్కడ హైదరాబాద్లో రాస్తున్నాడు అనుకోండి, హైదరాబాద్లో చూస్తున్నాడు అక్కడ మార్క్స్, అది నాన్ లోకల్ అంటే కదా. ఆయన BCB అయినా BCD అయినా అంటే అయినప్పుడు అక్కడ రిజర్వేషన్లో ఈ BCB ఆయన కన్నా ఎక్కువ ఉంటాయి, 59 ఉంటాయి, 68 ఉంటాయి, వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. BCD 60-58, BCB 58-56, BCC 43-40, BCE 43-40, BCA 50-45, SC 45-40, ST 45-40. ఇక్కడ హైదరాబాద్లో కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ 40 వచ్చినా కూడా SC వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి నా యొక్క ఎక్స్పెక్టేషన్స్, నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం పెట్టలేదు. ఇవేమో 100% కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. నా ఎక్స్పెక్టేషన్స్ చాలా మంది వచ్చేటువంటి వాట్సాప్ గ్రూప్లో కానీ ఆ ఫోన్ కాంటాక్ట్ ద్వారా వచ్చినటువంటి వాట్సాప్ బట్టి ఎక్స్పెక్ట్ చేసి గెస్ట్ చేసి పెట్టడం జరిగింది. దీని మీద 100% అని గ్యారెంటీ అనుకోకండి. మీ ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉంటాయి, కాదను. కాబట్టి నా యొక్క ఎక్స్పెక్టేషన్ మొత్తం ఇది. దీని ప్రకారం ఒక మార్క్ అటెండ్ అయినా కావచ్చు, 100% ఇదే కరెక్ట్ అని కాదు. సో అలాగే ఇక్కడ చూడండి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో ఒక మార్క్ యాడ్ కావడం జరిగింది కొంతమందికి, 70 ఎబవ్ ఉన్నవాళ్ళు. అలాగే సైన్స్లో హాఫ్ మార్కు, సోషల్లో లేకపోవచ్చు, ఏం చేంజెస్. సో ఇవన్నీ కూడా ఇట్లా చేంజెస్ ఉన్నాయి. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఏం లేదు. మీరు ఏమైనా నాతో మాట్లాడాలనుకుంటే నైట్ 8 to 10 మధ్యలో ఐఎమ్ అవైలబుల్. మిగతా టైంలో నేను స్కూల్లో ఉంటాను, మరి డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి 8 to 10, సో 8 PM to 10 PM మీరు ఫోన్ చేయండి. నేను ఆల్వేస్ ఐఎమ్ హెల్ప్ఫుల్ టు యూ. సో మై నెంబర్ ఈస్ 9573136184. ఓకే, 9573136184 మై నెంబర్, మొబైల్ నెంబర్. దానికి మీరు 8 to 10 ఈవినింగ్ చేస్తే ఐ విల్ రెస్పాండ్. సో ఇది దీని గురించి. అలా ఇంకోటి నాన్ క్రీమ్ లేయర్ గురించి నేను ఒకసారి చెప్పడం జరిగింది. ఎవరైనా ఆ నాన్ క్రీమ్ లేయర్ హస్బెండ్ ఇన్కమ్ మీదనే తీసుకుంటారని చెప్పి, సరే అది నేను గురుకులంలో ఇంటర్వ్యూ పోయిన వాళ్ళు, అంటే 1:2 పోయిన వాళ్ళని తెలుసుకున్నాను. నాన్ క్రీమ్ లేయర్ అంటే ఫాదర్ యొక్క క్యాస్ట్ ద్వారా కూడా తీసుకుంటున్నారట. కాబట్టి మీరు అప్రోచ్ కాదే, ఇంతకుముందు ఎవరైనా 1:2 గురుకులంలో పోయిన వాళ్ళను ఏం తీసుకుంటున్నారు, నాన్ క్రీమ్ లేయర్ ఏం అడుగుతున్నారు అనేది తెలుసుకోండి. సో నేను అక్కడ
హస్బెండ్ యొక్క ఇన్కమ్ బేస్ ప్రకారమే అని చెప్పి పెట్టారు. గ్రూప్లో ఏం తీసుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా డిఎస్సిలో ఏం తీసుకుంటారు అనేది కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని మీరు సర్టిఫికేట్ వేసుకుని ఏదేమైనా లోకల్ కావాలంటే స్టడీ సర్టిఫికేట్ ఈజ్ ఇంపార్టెంట్. 4th to 10th ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆ 10th లోపు ఏదైనా 7 years ఎక్కడ ఉంటే అది ఏది ఉంటే అది లోకల్ అవుతుంది. కాబట్టి ఇది ఎక్స్పెక్టేషన్. ఇది దాదాపు ఫైనల్గా మళ్ళీ పెట్టేది ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ కూడా ఏమి పెట్టారు. ఇంగ్లీష్ మీడియం ఏం చేంజెస్ లేవాట, నేను చూడలేదు, అది చేంజెస్ లేవు. ఏమైనా మీకు చేంజెస్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నాతో మాట్లాడండి. ఐ విల్ అనలైజ్, వెంటనే అనలైజ్ చేయాలి. నేను రికార్డులో రాసుకున్నాను. మీరు చెప్తే మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ రిజర్వేషన్కి ఎన్ని ఉన్నాయి, ఓపెన్లు ఎన్ని ఉన్నాయి కనుక చెప్పేదంటే నేను ఐ విల్ సే ఇమీడియట్లీ చెప్పేస్తాను. కాబట్టి మీరు మీ యొక్క అనలైజేషన్ కోసం మీరు ఫోన్ చేయండి. అలాగే నేను ఏ రోజు క్లాస్ ఆ రోజు మీకు అప్లోడ్ చేయడం అంటే మీకు కనపడడానికి నోటిఫికేషన్ లాగా మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అక్కడ ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తేనే మీకు బెల్ బటన్ కనబడుతుంది. ఆ బెల్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఏ రోజు నోటిఫికేషన్ ఆ రోజు వస్తుంది. కాబట్టి ఇక్కడ బెల్ బటన్ ఈజ్ ఇంపార్టెంట్. బెల్ బటన్ చేయకపోతే కనపడవు. మీకు ఈ రోజు ఇది చేశాను అనుకోకుండా మీకు కనపడదు. బెల్ బటన్ క్లిక్ చేస్తేనే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అంటే సబ్స్క్రైబ్ బటన్ మీరేం డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయాలంతే. చేస్తే బెల్ బటన్ కనబడుతుంది. బెల్ బటన్ క్లిక్ చేస్తే ఏ రోజు నోటిఫికేషన్ ఆ రోజు మీకు మెసేజ్ లాగా రావడం జరుగుతుంది. కాబట్టి నేను మీరు ఎలాంటి ఎగ్జామ్స్ రాసినా బీఆర్ఓ కానీ గ్రూప్ 2 గ్రూప్ 1 ఏమైనా కానీ నేను ఇదే విధంగా ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ మార్క్స్ పెడతా ఉంటాను. కాబట్టి మీరు ఎట్లా ఉండండి. సో ఈ విధంగా మీరు జస్ట్ 5 to 10 minutes ఉంటాయి నా క్లాసెస్, మీరు చూడండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద కట్ ఆఫ్ మార్క్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.